హాయ్ అండి. చికెన్ బిర్యానీ మంచి టేస్ట్తో ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ బిర్యానీ ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయడం వల్ల చాలా బాగొస్తుందండి. కొత్తగా ప్రిపేర్ చేసేవాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్కి 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి 800 గ్రామ్స్ ఉంటాయి. బియ్యం కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్ని మంచిగా కడిగి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 కప్పు పెరుగు, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా అన్ని ముక్కలకు పట్టేలా కలుపుతూనే ఉండాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిర్చి, తర్వాత 2 కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని క్రష్ చేసి ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత బిర్యానీ పాత్ర పెట్టుకొని ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకొని మీతో ఉన్న స్పైసెస్ని అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు పక్కన రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. మనం రైస్ క్వాంటిటీకి 3 రెట్లు ఎక్కువగా వాటర్ తీసుకొని అందులోకి మన దగ్గర ఉన్న స్పైసెస్, అలాగే షాజీరా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 నిమ్మకాయ రసం, అలాగే జాపత్రి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మరలనివ్వండి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో ఉన్న స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని రైస్ బాగా కుక్ అవ్వనివ్వండి. రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ ఆల్మోస్ట్ ఒక 60% ఉడికింటుందండి. ఇలా ఉడికిన చికెన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. అలాగే గ్రేవీ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఇలా 90% కుక్ అయిన తర్వాత చికెన్ పైన మంచిగా పరుచుకుంటూ ఒక లేయర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా పరుచుకోండి. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా మంచిగా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని తీసుకొని వాటర్ యాడ్ చేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక పెన్నం పెట్టి దానిపై గిన్నె పెట్టిన తర్వాత ఏదైనా బరువైన వస్తువును పెట్టండి. ఇలా లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూశారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయ్యిందండి. చూస్తున్నారు కదండి, పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.